తెలుగు సిరి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు డాక్టర్ కుం వీరభద్రప్ప గారి కర్రోడు త్రిశూలం పట్టిన కథ విందాం. రచయిత డాక్టర్ కుం వీరభద్రప్ప గారు ప్రసిద్ధ కన్నడ కథకులు, నవలాకారులు, కవులు, జీవిత చరిత్రకారులు, అనువాదకులు, విమర్శకులు, బహుముఖ ప్రజ్ఞావంతులు. వీరు 12 కథా సంపుటాలు, 20కి పైగా నవలలు, 4 జీవిత చరిత్రలు ప్రచురించారు. తెలుగు నుంచి సుమారు 300 పైగా కథలను కన్నడంలోకి అనువదించారు. అందులో ప్రసిద్ధమైంది ఒక తరం తెలుగు కథ, తెలుగు బంగారు కథలు మొదలైనవి కన్నడంలోకి అనువాదం చేశారు. ఇప్పుడు కర్రోడు త్రిశూలం పట్టిన కథ. ఆకలి మనిషిని ఏ విధంగా మార్చుతుందో తెలియజేసేటువంటి కథ కర్రోడు త్రిశూలం పట్టిన కథ. రేపు అమావాస్య అనగా కర్రోడు 2 ముద్దలు తిన్నాడు. అమావాస్య పోయింది, పాడ్యమి వచ్చింది. ఒక్క ముద్ద అన్నం కూడా లేని పొట్ట వీపుకు అంటుకుపోయేట్టు ఉంది. చెంబుల కొద్ది నీళ్లు తాగాడు. దొరగారింట్లో ఏ వంటలు చేస్తున్నారో, ఏమి చేయటం లేదో మనసులో ఊహించుకున్నాడు. ఎండిన నాలుక అంచుల్లో ఓ విధమైన కమ్మని రసం ఊరింది. గబుక్కున మింగేశాడు. కడుపు నిండినట్లు అనిపించింది. తేల్చడానికి ప్రయత్నించాడు. తేన్పు రాలేదు. ఆయాసంగా అనిపించింది. నడవలేక గోడకు ఒరిగి నుంచున్నాడు. కళ్ళు తిరిగినట్లయి చెట్లు, చేమలు, గుడిసెలు అన్నీ కళ్ళ ముందు గిరగిరా తిరగసాగాయి. కొద్దిసేపట్లోనే తేరుకున్నాడు. గుడిసె లోపల ముసలి సుంకలి నొప్పులతో విసిగిపోయి ఓ మూల ముడుచుకొని పడుకుని ఉంది. ఎప్పుడో చేసిన వంట తాలూకు వాసన ముక్కు పుటాలను అదురుగొడుతూ ఉంది. పొద్దు మునిగేలోపు ఒక్క పిడికెడైనా అన్నం ఆమె నోటికి అందివ్వకపోతే ఆమె పరిస్థితి చేజారిపోవచ్చని కర్రోడికి అనిపించింది. మళ్ళీ కళ్ళు తిరిగినట్లయింది. కళ్ళ ముందు చెట్లు, చేమలు, గుడిసెలు గిర్రున తిరగాయి. ఇప్పుడేం చేయాలి? ఎవరిని అడగాలి? కడుపు కాలుతోందని అనటమే తప్పు. ఎవడి పొట్టకు ఎవరూ బాధ్యులు కారు. ఇలాంటి ఆలోచనలు తలలో పురుగులా తొలుస్తూ ఉంటే ఎవడి వల్లనో కడుపు తెచ్చుకొని ఇంటి నుంచి పారిపోయి పేట చేరుకున్న ధ్యానుని కర్రోడు గుర్తు తెచ్చుకున్నాడు. జిడ్డు పదార్థాలు బాగా తినొచ్చనే ఆశతో అదే పేటలోని ఓ టీ కొట్లో ఎంగిలి ప్లేట్లు, కప్పులు కడుగుతున్న కొడుకు సిద్ధను జ్ఞాపకం చేసుకున్నాడు. కళ్ళలో నీళ్లు ఉబికాయి. కన్నీళ్లు కిందికి జారకుండా కనురెప్పలకు అటూ ఇటూ స్వాతి ముత్యాల్లా నిలిచాయి. కోరికకు పుట్టినోళ్ళు, ఒంటి కాపరానికి పుట్టినోళ్ళు అనుకున్నాడు. వాళ్ళు ఒళ్ళంతా దొడ్డి పులుముకోవటం, ఉచ్చ పోసుకోవటం, వాళ్లను భుజాల మీద ఎక్కించుకొని కొట్టూరు జాతరలో తిప్పుకురావటం, తాను తగ్గించుకొని వాళ్లకు కడుపు నిండా తినిపించటం, ఇలాంటి జ్ఞాపకాలతో ఒక పెట్టున దుఃఖం పొంగుకు వచ్చింది. ఈ పల్లెలోన ఉపాసాలతో వనవాసాలతో సచ్చే కంటే
పేటలోన వాళ్ళైనా సుఖంగా ఉండంలే అని ముసల్ది మునుపోసారి అనటం గుర్తు చేసుకున్నాడు. కర్రోడు అప్పటికే ఆ వీధి దాటాడు. అడ్డంగా ఉన్నవి రెడ్డోళ్ళ సందు, కోమట్ల సందు, బ్రహ్మల సందు, లింగాయతుల సందు. ఈ సందులన్నీ దాటితే లక్ష్మవ్వ తోపు కనిపిస్తుంది. తోపు మధ్యన కన్నీరవ్వ బావి ఉంది. దేవుళ్ళు దేవతలు కట్టినట్టుగా పిలువబడుతున్న దిగుడు బావి. అందులో ఒకటో రెండో కాదు, 7 బావులున్నాయి. తోపులోని చెట్ల కొమ్మలు రా అంటూ పిలుస్తాయి. కన్నీరవ్వ బావి రా అంటోంది. వెళ్ళాలా వద్దా అని కర్రోడు ఓ క్షణం ఆగి ఆలోచించాడు. తెలుగోళ్ళ సంగడు, బోయ సన్ని తిప్పి ఈ బాబులోనే పడ్డారు. ఉబ్బిన పొట్ట, కాళ్ళు, చేతులు, కనుగుడ్లు లేని కళ్ళు, జుట్టు లేని బోడితల, తెరుచుకున్న నోరు. అబ్బా, ఆ దృశ్యాన్ని చూడటానికే చేత కాలేదు. అయితే గొయ్యి తీసే పని తనదే కావటంతో ఆ శవాల్ని చూడక తప్పలేదు. తను ఎన్నో శవాల్ని పూడ్చిపెట్టినా అంత దుఃఖం ఎన్నడూ పొంగుకు రాలేదు. అయినా సంగడు, సన్ని, తిప్పి ఏం తప్పు చేశారని చనిపోయారు? అప్పుడప్పుడే నూనూగు మీసాలు మొలుస్తున్న సంగడు జీవించి ఉండడం దొరగారికి ఇష్టం లేకపోయింది. సంగడెక్కడ తన తల మీదెక్కి కూర్చుంటాడో అనే భయం. ఉబ్బిన శవాల ఒంటిపై ఎన్ని మూగ దెబ్బలు, కమిలిన గుర్తులు. గోతిలో పూడ్చేటప్పుడు కర్రోడికి అర్థమైంది. ఈ పల్లెటూళ్ళలో శూద్రులు నోరు విప్పితే కడుపు చూపిస్తే ఏమవుతుందో. సన్ని పెద్ద మనిషి 1 ఏడాది కూడా నిండలేదు. ఎర్రటి రంగుతో, బాగా బలిసిన ఒళ్ళుతో ఉన్న దొరకి పుట్టిన కోడె పేట నుంచి రావటం, కళ్ళంలో గడ్డివాము చాటున మాటు వేసి సన్నిని పాడు చేయటానికి ప్రయత్నించడం అంతా కర్రోడికి తెలుసు. అయితే ఆ మరుసటి రోజే సన్ని ఈ విధంగా బావిలో తేలుతుంది అని కర్రోడు కలలోను కూడా ఊహించలేదు. బ్రాహ్మణ రాఘప్పని దొంగచాటుగా కలిసి గర్భవతైన తిప్పి బావిలో దూకి పరువు కాపాడుకోవటం చూసి కర్రోడికి ఒకటే ఆశ్చర్యం. తాను తోపు వైపు వెళ్ళాలా వద్దా అని ఆకలితోటే ఆలోచించాడు. తీర్చుకోలేని ఆకలి వల్ల మరణానికి చాలా దగ్గరలోనే ఉండటం కర్రోడికి అర్థమవ్వదు కూడా. అన్నం చూడని కడుపు లోపల మంట కనిపించాలి. ఆ మంట కాంక్రీటు కట్టడాలను కాల్చి బూడిద చేయగలదని తెలుసుకోవడానికి కర్రోడు ఇంకా ఆకలితో మాడాల్సి ఉంది. ఆకలికి మూల కారణాలను వెతుకుతూ కర్రోడు అడుగులు వేయసాగాడు. చావాలా వద్దా అని ఆలోచించాడు. ఏం తప్పు చేశాడని చావాలి? సంగడు, సన్ని, తిప్పి చావటానికి ఏం తప్పు చేశారు? ఆకలి వేయడం తప్పు కాదు. గొప్పోళ్ళ పొట్టలు ఖాళీ కాకముందే భర్తీ అవుతాయి. అయితే కర్రోడి పరిస్థితి మరోలా ఉంది. అతను కడుపు ఖాళీ అవుతుందనే దుఃఖాన్ని బహిర్ప్రదేశానికి వెళ్ళిన ప్రతిసారి అనుభవిస్తాడు. మళ్ళా ఆకలైతే తప్పు అంటూ సుడిగాలిలో ముఖాన్ని దాచుకుని ఏడ్చేవాడు. అంతలోనే ఏడిస్తే ఎక్కడ శక్తి తగ్గిపోతుందోనని మౌనంగా ఉండిపోయేవాడు. భూగర్భంలో కుతకుతమని ఉడికిపోతున్న లావా ఏదో ఒకరోజు పైకుబికి ఖాళీ కడుపుల్ని
రాతి ఇళ్ళని, గుల్లా పెట్టెల్ని, పట్టు చీరల్ని మింగేస్తుందనిపిస్తుంది. కర్రోడి ఆకలి చూసిన మీదటే కుతకుతలాడే లావాల రాళ్ళు బొగ్గులవుతాయి, బొగ్గులు వజ్రాలవుతాయి. బాలింత ముఖంలా కనిపించే మామిడి చివుళ్లను, 3 నెలల పసివాడి ఎముకల్లాంటి వేప పువ్వులను, పల్లాల నిండా పట్టుకొని తిరుగుతున్న మనుషులకు కర్రోడు దారి విడిచి పక్కకు తొలిగి నుంచొని గమనించాడు. మామిడి ఆకులతో పాటు వేపాకు తొడిమని తెంచి నవ్వాడు. శబ్దం రాలేదు. దొరగారింటితో సంబంధం ఈనాటిదా? పశువుల కొట్టం, ఎరువు దిబ్బలు, పేడతట్ట, వీటితో పాటు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి చెప్పులతోనూ కర్రోడికి పరిచయం ఉంది. పశువులతోనూ పరిచయం తక్కువది కాదు. తన కూతకు కోడెగీత పరుగు తీస్తూ వచ్చేది. పేడ తట్టల అడుగు భాగం కుళ్ళిపోకుండా ప్లాస్టిక్ కాగితం పెట్టి కుట్టాడు. చెప్పులు తయారు చేసేటప్పుడు కాలి ఉంగరపు తోలు నునుపు చేయటంలో ఎంతో జాగ్రత్త వహించేవాడు. దొరకూతురు శాంతమ్మ చిలుకపచ్చ పట్టుచీర కట్టుకున్న ప్రతిసారి ఊరి బయట పొలంలోని మామిడి చెట్ల దగ్గరికి పరమేశిని కలవటానికి వెళుతోందని కర్రోడికి ఇట్టే తెలిసిపోయేది. నోరు మెదపకుండా ఒళ్ళు విరిగేలా కష్టపడుతూ కండలు కరగదీసుకున్న కర్రోడు ఇప్పుడు ఆకలితో అల్లాడుతున్నాడు. అది ఉగాది రోజున అనుభవిస్తున్న దుర్భరమైన ఆకలి. ఒకవేళ ఇప్పుడు కర్రోడు దొర ఇంట్లో ఉండి ఉంటే తనను మెచ్చుకోవాలని గేదెల్ని, పశువుల్ని శుభ్రంగా కడిగేవాడు. దొరసాని వంటింట్లో చారుకు తాలింపు వేస్తే అక్కడి నుంచి వచ్చే గుమగుమలకు ముక్కు పుటాలు పెద్దవి చేసేవాడు. అమ్మా బువ్వ అంటూ కంచం పట్టుకొని వంగి నుంచున్న గంటకు పాచిపోయిన అన్నము, చారు తెచ్చి వంపేది. చారు చిక్కగా ఉంటే కర్రోడు ఎంత సంబరపడేవాడంటే దాన్ని చూడగానే అతడి కడుపుకు సగం నిండిపోయేది. ముసల్దాని ముందు ముద్దలు లెక్క పెడుతూ తిని ముంతలోని నీళ్లు తాగి ఎంతో హుషారుగా ఉండే కర్రోడు 2 రోజులుగా ఒక్క మెతుకు తినలేదు. పెద్ద పేడతట్టను అవలీలగా మోసుకొని పోయి దిబ్బకు పోసే కర్రోడికి తన శరీరమే భారంగా అనిపించింది. తన భుజాల మధ్య సుంకులిని తీయగా బాధ పెట్టే కర్రోడు ఆకలితో బెదిరిపోయి అడుగులు వేస్తూ తన జీవితంలోనూ నవ్వుకున్న రోజులు ఉన్నాయి కదా అని ఆశ్చర్యపోయాడు. ఒకే రీతిగా అరుస్తున్న కాకుల్ని తలెత్తి చూశాడు. వాటి ఒంట్లో ఏదో శక్తి, వాటి ముఖాల్లో విచ్చుకున్న ముక్కు పుటాల్లో ఏదో ఉత్సాహం, ఏదో కళ. పూజా గీజా చేశాక మేడ మీదికి విసిరేసే ఎంగిలి మెతుకుల కోసం వాటి ఆర్భాటం. తాను ఒక కాకి అయి ఉంటే కాకిలా ఎగిరి వాలేవాడు. మనుషుల కోసం బతికే మనిషిగా పుట్టకూడదనిపించింది. పుట్టిన పాపానికి వదలకుండా అంటుకున్న పొట్ట. ఆ పొట్ట లేకపోతే దొరగారి తుమ్మ చెట్టు నీడలో చాకిరి చేసేవాడు కాదు కర్రోడు. పొట్ట దేహానికి అనివార్యమైన అంగం. ఈ శరీరపు కదలికలన్నీ పొట్టపై ఆధారపడి ఉన్నాయి. దారిన వెడుతూ వెడుతూ ఎక్కడైనా పడి తాను చచ్చిపోతే ఎవరూ తన శవాన్ని ముట్టను కూడా ముట్టరని కర్రోడికి అనిపించింది. అలికిన వసార, అక్కడక్కడ చుక్కల ముగ్గులు. తొక్కటానికి వీల్లేదు, దాటడానికి సాధ్యం కాదు. లోపల నుంచి వస్తున్న కమ్మని వాసన ముక్కును తాకింది. ఫలానా వంటకం కావచ్చని ఊహించాడు. వాళ్ళు పారేసే దాంట్లో తనకొక పిడికెడు మెతుకులు ఎందుకు పెట్టకూడదు అని అనుకున్నాడు. నుంచొని గుడ్లు మిటకరించి చూశాడు. అమ్మా
అని పిలవాలనుకున్నాడు. నాలక కదల్లేదు. పాడుబడిన ఇంటి బచ్చలి లాంటి నోట్లో నాలుక ఎలా కదులుతుంది? ఈ ఇంటి చాకరీ కర్రోడికి కొత్త కాదు. బండ్ల కొద్ది కట్టెలు కొట్టి పెట్టాడు. పశువుల ఒళ్ళు అద్దంలా కడిగాడు. ఆ కారణంగా తనకు అన్నం తప్పకుండా పెడతారని అలాగే నుంచున్నాడు. అన్నం పెడితే వేయించుకోవటానికి గట్టి అంగీ లేదు, పైతుండు కూడా లేదనే బాధపడ్డాడు. దోసిట్లో వేయించుకుంటే సరిపోతుందని అనుకున్నాడు. అన్నంలోకి నోరు పెట్టి కుక్కలా తినేస్తే సరి అనుకున్నాడు. నిలబడ్డవాడు నిలబడ్డట్టే కాలుతున్న కడుపు స్థితిని కళ్ళతోటే మొరపెట్టుకున్నాడు. బొజ్జలు పెంచిన వాళ్ళు కర్రోడి వైపు చూడటం కూడా అసహ్యంగా భావించి ఉండవచ్చు. ఒక చిన్న కుక్క పిల్ల కర్రోడి వాసన చూసి మొరుగుతూ బెదిరించింది. అతను ప్రతిఘటించలేదు. అది అలికిన వసారాను ముగ్గులను దాటి ఇంటి గడప ముందరి కాళ్లను ఆనించి నుంచుంది. కుయ్ కుయ్యమని రాగం తీస్తూ తోక ఆడించింది. ఒక పిల్లవాడు బయటకు వచ్చి దాని తల నిమిరాడు. షేకండ్ ఇవ్వు అంటూ చేయి చాపాడు. అది సంకోచంగా ఒక కాలెత్తి పిల్లవాడి చేతిని తాకింది. ఆ మాత్రానికే పిల్లవాడికి చెప్పలేనంత సంతోషం. కుక్క నాకు షేక్ హ్యాండ్ ఇచ్చింది అని పదే పదే అరుస్తూ లోపలికి పరిగెత్తాడు. తాను కుక్కలా అలికిన వసారాను ముగ్గులను దాటి గడప దగ్గర నుంచోవటం ఎలా అని కుర్రోడు ఆలోచించాడు. ఆ కుక్కను అభిమానంగా చూసినట్టు ఎవరూ తనను చూడరని బాధపడ్డాడు. మళ్ళీ కంటి నుంచి 2 కన్నీటి చుక్కలు రెప్పల చివరన ముత్యాలు కూర్చినట్లు నిలిచాయి. అమ్మా ఆకలిస్తా ఉండాలి తల్లే అంటూ కన్నీళ్లతో గొంతు పెగిల్చుకొని అరిచాడు. ఎవరూ రాలేదు, ఎవరూ పట్టించుకోలేదు. అదే సమయంలో పిల్లవాడు అన్నం పట్టుకుని రావటం చూసి సంతోషంతో ఉబ్బిపోయాడు. అరచేతులను దగ్గరగా చేర్చాడు. ఇంకా దోశలు సరిగ్గా పట్టలేదు. అంతలో పిల్లవాడు అన్నాన్ని బండ మీద వేసి కుర్రో కుర్రో అన్నాడు. కుక్క పరిగెత్తుకొచ్చింది. కర్రోని చూసి గుర్రుమంది. పిల్లవాడు కర్రోని చూస్తూ పోపో అని కసిరాడు. కర్రోడి ఒళ్ళు చల్లబడింది. మరుక్షణం కోపంతో మండిపడ్డాడు. ముగ్గుల్ని కాళ్ళతో కసిగా చెరిపేసి మళ్ళీ వీధిలోకి వచ్చాడు. అక్కడి నుంచి గనగనమని గంట మోగిన శబ్దం వినిపించింది. పూజలు జరుగుతూ ఉండొచ్చు, దేవుళ్లకు నైవేద్యం పెడుతూ ఉండొచ్చు. తన గుడిసెలో గోడకు తగిలించిన ఎల్లమ్మ ఫోటో గుర్తుకొచ్చింది. ఎప్పుడో ఒక అగరొత్తి వెలిగించాడు అంతే. గంజి కాచేటప్పుడు వస్తున్న ఎండని కట్టెల పొగ, కళ్ళ నిండా ఒంటి నిండా పొగ, కన్నీళ్లు. పొగ గొంతుకు అడ్డుపడి ఊపిరి కట్టివేస్తుంది. సుంకులి కళ్ళు కళ్ళుమంటూ ఒకే రీతిగా దగ్గుతోంది. పాడు దగ్గు సుంకిలిని సగం తినేసింది. దొర ఇచ్చిన గింజలు చాలనప్పుడు పావు అరపావు జొన్నలు విసురుకొని గంజి కాచుకోవటం అపురూపం. ఒకవేళ పొలానికి వెళితే కర్రోడు 4 జొన్న కంకులు విరుచుకొచ్చేవాడు. ఓసారి చిన్న దొర కంటపడినప్పుడు ఏం చెప్పాలి కర్రోడి కథ? వీపుకు ఒకటే దెబ్బలు, పచ్చదంటు దెబ్బలు. ఇంగో పారి చెయ్యం దొరా అని కర్రోడు కాళ్ళ వేళ్ళ పడ్డ దొర వదల్లేదు. కొట్టి కొట్టి అలసిన తర్వాత కొట్టడం ఆపాడు. యప్పా దొర దౌర్జన్యం చెప్పని కాదు, పంట పండించేది నేల తల్లి. ఆకలయ్యేదని 2 కంకులు కోసింది తప్పే అని కర్రోడు ఈ మాటల్ని ఎన్నోసార్లు అనుకున్నాడు. కర్రోడు లాంటి 100 మంది కార్చిన చెమట రూపంలోని రక్తం వల్లే దొర
పొలాలు సేరు విత్తనాలు నాటితే 5 పళ్ళాలు పడతాయి. తాను గడిపిన పరిసరాలను గుర్తుకు తెచ్చుకోగానే కర్రోడికి మేడల్ని నేల కూల్చాలన్నంత కోపం వచ్చింది. అతనికి నడవడానికి శక్తి చాలలేదు. శక్తి కావాలంటే ఒక్క పిడికెడ అన్నమైనా కడుపులో పడాలి. అన్నం పడితే బతకడం ఖాయం. అయితే అన్నం వెంటనే దొరకాలి. చెట్ల ఆధారంగా, ఇంటి గోడల ఆధారంగా మెల్లమెల్లగా ఒక్కొక్క అడుగే వేయసాగాడు. కింది గేరి తప్ప మిగతా ఊరంతా వాసన. బెల్లంతో భక్ష్యాలు చేస్తారని తెలిసేటప్పటికీ కర్రోడు దొర ఇంట్లో జీతానికి కుదిరి నెలయింది. ఆ రోజుల్లో పనిలోకి పోవటం అతనికి సంతోషంగా ఉండేది. ఒక పని చెబితే 2 చేసేవాడు. అతడి ఒంట్లో అంత వెచ్చటి నెత్తురుండేది. కాయా కష్టంతో వేడెక్కిన శరీరంలో తలెత్తుతున్న కామం. సుంకులి చాలు అనలేదు, కావాలి అనలేదు. ఎంతైనా కావాలి అంది సుంకులి శరీరం. పుట్టిన వాళ్ళంతా బతికుంటే సుఖంగా ఉండేవాడేమోననే భ్రమ కర్రోడికి చాలా రోజుల వరకు ఉండేది. 9 మందిలో బతికి బట్టగట్టింది 2 పెళ్లి చేసుకున్న కొత్తలో దొర సుంకుల్ని ముట్టే ఉంటాడని కర్రోడికి తెలుసు. నాను వల్ల అన్న దొర ఇడిసిపెట్టలేదు అని సుంకులి కర్రోడితో చెప్పుకొని ఏడిచింది. దొర సుంకులితో ఇలా ఎన్నిసార్లు ఉన్నాడోననే అనుమానం మొన్నటి వరకు కర్రోడిని పీడించేది. మొదటి పిల్లలిద్దరూ పుట్టినప్పుడు కర్రోడు పిల్లల ముఖాలను పట్టి చూశాడు. ఎర్రగా ఉన్నాయి, తాను నల్లగా. సుంకులు రంగు కూడా నల్లటి నలిపే. ముక్కు, కళ్ళు అంతా వేరే. ఏది తనది కాదనుకున్నాడు. ఆలోచిస్తూ కర్రోడికి విషయమంతా అర్థమైంది. గుండెల్లో అగ్నికొండలు బద్దలయ్యాయి. నిదుర దూరమయ్యింది. మగపిల్లవాడు పుట్టిన సంతోషం ఎంత వెతికినా కర్రోడిలో కొంచెం కూడా కనిపించలేదు. దొరకి పుట్టేవే అని ఆ రాత్రి ఎన్నోసార్లు గొనుక్కున్నాడు. తెల్లారగట్లే లేచాడు. బాలింతరాలు సుంకులి మూలుగుతూ ఉన్న లేచేంత స్పృహలో లేదు. కర్రోడి చేయి పసివాడి గొంతును నిర్దయంగా నులిమింది. మరుసటి రోజు దాన్ని మట్టి చేసేటప్పుడు సుంకులి గుండెలు పగిలేలా ఏడ్చింది. అందరూ ముక్కు మీద వేలు వేసుకునేలా కర్రోడు పకపకా నవ్వేశాడు. రెండోసారి ఆడపిల్ల పుట్టిన 3వ రోజున గొయ్యిలో చేరింది, లేదా చేర్చాడు. అప్పటికి సుంకులి ఒళ్ళు కరిగి ఎముకల గూడైంది. దొర కళ్ళెత్తి చూడలేనంత డీలా పడింది ఆమె శరీరం. ఆ తర్వాత పుట్టినవి కర్రోడివి అనడంలో సందేహం లేదు. పుట్టించేటిది ఆయప్ప, సాకేడిది మేమ అనుకుంటూ కర్రోడు కోపంతో మండిపోయాడు. ఎవరి పొలంలోనో ఎవరికో విత్తటానికి అవకాశం ఇస్తే ఇక అయినట్టే అనుకున్నాడు. పాడు జ్ఞాపకాల సుడిలో పడి ఎక్కడికో వచ్చాడు కర్రోడు. సూర్యుడు నడినెత్తి మీదికి వచ్చాడు. గవాక్షాల గుండా వస్తున్న పొగ తగ్గింది. కొందరి గొంతులోంచి వస్తున్న పులి తేన్పులు కర్రోడి చెవుల మీద దాడి చేశాయి. అందరి పంచెలు వదులై ఉంటాయి. పొట్ట పగిలేలా తిని ఉండటం, సాకిన పిల్లులు ఇల్లు మారి ఉండటం, ఇలా అన్నింటినీ కర్రోడు సూక్ష్మంగా గమనించాడు. రయ్యమని గాలి వీసింది. కర్రోడు పడిపోయేలా ఉన్నాడు. ముండి కూడా ఆసరా లేకుంటే అతను కింద పడిపోయి ఉండేవాడు. మళ్ళీ లేచి ఉండేవాడు కాదు. ఆ పాడుగోడకు చెయ్యానించి నడవసాగాడు. ఈశ్వరుని గుడి ఘంటానాదం చెవులను తాకింది. కొత్త బట్టలు తొడుక్కున్న వాళ్ళ హడావిడి అంతా ఇంత కాదు. వస్త్రం కప్పిన పళ్ళాలు పట్టుకొని గుడి దగ్గరికి వెళ్తుండటం కర్రోడు గమనించాడు. వాటి వాసన ముక్కుకు తాకగానే సంతోషపడ్డాడు. గుడికి వెళుతున్న వాళ్ళలో కొందరు
పక్కకు జరుగు అని కసిరారు. కర్రోడు గోడకు అంటుకొని నిలబడ్డాడు. అలా గోడ దగ్గరికి జరగటంలో దేన్నో తాకాడు. అసహ్యంగా అనిపించింది. అయితే ఆకలితో కడుపు కాలినప్పుడు ఏది మంచిది ఏది చెడ్డదనే విషయం పాడు మెదడు ఆలోచించదు. దొర అతన్ని కొట్టి బయటకు తోయటానికి కర్రోడు అంత కాని పని ఏం చేయలేదు. కర్రోడికి వయసు మీద పడటమే ఒక తప్పు. ఏదో ఒక కారణంతో దొర కర్రోడిని గడపలోకి రావద్దన్నాడు. ఆ రోజు నుంచి కర్రోడు క్రమక్రమంగా ఆకలికి దగ్గరయ్యాడు. కర్రోడు భారంగా నిట్టూర్చాడు. గింతసేపైనా వాకిలి పట్టకుండా జనాలు తిరుగుతుండారు అని గుడివాకిలి వైపు చూసి అనుకున్నాడు. అక్కడే కూర్చున్నాడు. ముసలిది ఇంకా బతికుందో లేదో అనే అనుమానం కర్రోడికి వచ్చింది. కొత్త రకం పంచెల్ని కొత్త రకం చీరల్ని చూడటంలో ఒక విధంగా సంతోషం. ఆ రాయికి ఇచ్చేదానికంటే నాకు ఇయ్యండి అప్పో అని అడగాలని అతనికి అనిపించింది. 2 అడుగులు ముందుకు వేశాడు. దూరంగా నిలబడు అని గద్దించారు. నైవేద్యాన్ని చూసి కాకులు కుక్కలు సంబరంగా అరుస్తున్నాయి. సూర్యుడు పడమరలో దిగసాగాడు. గుడికి వచ్చే జనం తగ్గారు. అక్కడొకరు ఇక్కడొకరు. కర్రోడు గుడివైపు కదిలాడు. గుడి తలవాకిల్ని తాకిన ఎద అదరలేదు. వంగి చూశాడు. లోపల నేతి దీపం వెలుగులో దక్షిణగా వచ్చిన నాణేలను లెక్క పెట్టుకుంటూ కూర్చున్న పూజారి తన ధ్యాసలో తానున్నాడు. ఒకవైపు వేల కొలది ఈగల దాడికి గురైన భక్ష్యాలు పిండి వంటలు అన్నం రాసి కనిపించాయి. అల్లార్పకుండా చూశాడు. ఆశ్చర్యంతో పాటు నోరూరింది. నాలుకతో పెదవులు తడుపుకున్నాడు. కేవలం ఆ పదార్థాలను చూడగానే కర్రోడు చురుగ్గా మారాడు. ఇక తింటే అతనిలో ఎంత హుషారు వస్తుందో. కర్రోడు మరొక అడుగు ముందుకు వేసి చూశాడు. పూజారి తల తిప్పి చూశాడు. కూర్చున్న చోటు నుంచి లేవకుండానే ఎవరది అన్నాడు. నాను స్వామి కర్రోణ్ణి అని కర్రోడు అనగానే పూజారి ఆదరాబాదరగా లేచి అతని దగ్గరికి గబగబా వచ్చి, దరిద్రం ఉండకొడక, ఇక్కడి వరకు వచ్చావా, ముందు బయటికెళ్ళు పో అని కసిరాడు. కర్రోడు కదలలేదు. 2 వద్దుల నుంచి కడుపుకేం తినలేదు సోమి, దాంట్లోంచి రొంత పెట్టు సోమి అన్నాడు. పూజారి పళ్ళు కొరికాడు. అతడి నోట్లో ఉన్న 2 పళ్ళలో ఒకటి అల్లాడింది. అది నీలాంటి వాళ్ళకి ఇవ్వడానికి కాదురా, అది ప్రసాదం. పూజారి మాటలు విన్న కర్రోడి ఒంట్లో అదోలాంటి ఆవేశం వేసింది. ప్రసాదం అంటావా, ప్రసాదం అంటూ పూజారిని పక్కకు తోసి లోపలికి దూరాడు. వాణ్ణి ముట్టుకుంటే ఎక్కడ తన శరీరం బగ్గుమని మండిపోతుందోనని భయపడ్డ పూజారి కర్రోడిని ఆపకుండా గుడి ముందుకు వెళ్ళి కేకలు పెట్టసాగాడు. ఇల్లు గుడికి కొంచెం దూరంలో ఉండటం వల్ల పూజారి కేకలు భక్తుల చెవులకు నిదానంగా చేరాయి. ఇక్కడ లోపలికి దూరిన కర్రోడు చేతికి దొరికింది దొరికినట్టు గబగబా నోట్లో కొక్కుకున్నాడు. గొంతులో అడ్డుపడితే తీర్థం చెంబును ఎత్తి గొంతులోకి వంపుకున్నాడు. తిన్న తర్వాత పంచ చివరన భక్ష్యాలు పదార్థాలు మూటగట్టాడు. అదే సమయంలో బయట నుంచి మనుషులు దబదబమని గుడివైపు పరిగెత్తుకొని రావటం కిటికీ గుండా చూసిన కర్రోడు శివలింగం పక్కనే నిలబెట్టిన త్రిశూలాన్ని తీసుకొని తలుపు దగ్గరకు వచ్చాడు. ఎదురుగా గోడ కట్టినట్టు నుంచున్న జనం కర్రోడిని దిగ్భ్రాంతిగా చూస్తుండిపోయారు. అలే, ఎవళ్ళైనా నా కడ్డమొస్తే ఈ త్రిశూలంతో పొడి చేస్తాన్రో అని కర్రోడు గర్జించాడు. జనాలు కంగారుగా పక్కకు జరిగారు. నిప్పు కనికల్లా ఎర్రబడ్డ కర్రోడి కళ్ళ చూసి
దారి వదిలారు. కర్రోడు నిర్భయంగా కనుమరుగయ్యేంత వరకు నడుచుకుంటూ పోయాడు వెలుతురులోకి. కథ సమాప్తం. ఈ కథ 1996 ఆహ్వానం జనవరి సంచికలో ప్రచురితమైంది. అనువదించినది గౌరవనీయులు శ్రీ రంగనాథ రామచంద్రరావు గారు. వీరు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నారు. 3 సొంత కథా సంపుటాలు, 5 అనువాద నవలలు, 9 అనువాద కథా సంకలనాలు మొదలైనవి వీళ్ళు రచించారు. వారికి కృతజ్ఞతలు. అట్లాగే వింటున్న మీకు కృతజ్ఞతలు. మరిన్ని కథల కోసం ఇప్పుడే తెలుగు సిరి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.